చెప్పండి అమ్మా, మీరేం చెప్పదలుచుకున్నారు? సూర్య ఇస్ అ నైస్ గాయ్ అండ్ హీస్ మై వుడ్ బి. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఎప్పుడో అయింది. సూర్యకి నాకు సమంత అంటే చాలా ఇష్టం. అందుకే తన బర్త్డే పార్టీ మేమిద్దరం కలిసి గ్రాండ్గా ఏర్పాటు చేశాం. వజ్రపాటి ఫ్యామిలీలో అందరి బ్లెస్సింగ్స్ నాకు రీబర్త్నిచ్చాయి. ఇది జరిగింది. సో నా ఫ్యామిలీ గురించి వస్తున్న రూమర్స్ ఎవరు నమ్మద్దు. ఐ లవ్ సూర్య. ఆల్వేస్ లవ్ మై వజ్రపాటి ఫ్యామిలీ. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఇంకా బయలుదేరండి. పదండి. ఆంటీ, థ్యాంక్ యూ. సూర్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సూర్య. ఐ రియల్లీ లవ్ యూ. ఆంటీ, మ్యారేజ్కి వెంటనే డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉండండి. చెప్పానుగా, 30 డేస్లో మా పెళ్ళి జరగాలి. ఆంటీ, ఏంటమ్మా? సమంతని ఒక్కసారి రమ్మనండి. తనతో కాస్త మాట్లాడాలి. శామ్తో నువ్వే మాట్లాడాలి. డోంట్ వరీ ఆంటీ, పోట్లాడను. జస్ట్ మాట్లాడతాను అంతే. సామాన్య తల్లి గారు, ఏమో అనుకున్నాను గాని అమ్మమ్మమ్మమ్మమ్మ, మీరు సామాన్యులు కారండి. వజ్రపాటి కుటుంబాన్ని గడగడగడగడలాడించేశారు. సూర్య లాంటి వాడి చేత మన సామాన్య పాపకి ఉంగరం తొడిగించేశారు. మీరు సామాన్యులు కదండి బాబాయ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.